ఇప్పుడు ఎవరైనా ప్రాథమిక విద్యా స్థాయి నుండే ప్రపంచంతో పోటీ పడే విధంగా తయారవ్వడం కోసం ప్రణాళికలు రచించుకుంటూ విద్యార్థులైనా వాళ్ళ తల్లిదండ్రులైనా ముందుకెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో వివిధ రకాల కొత్త భాషలు నేర్చుకుంటూ ఉంటారు. ఎక్కడికి పోయినా ఇంగ్లీష్ కంపల్సరీ, ప్రతిదీ కూడా మనం ఇంగ్లీష్లోనే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కాంపిటేటివ్ రంగంలో ఎక్కడ రాణించాలన్నా తప్పదు అని చెప్పి ఫస్ట్ నుంచి దానికోసం పకడ్బందీగా ప్రణాళికలు వేసుకొని ప్రభుత్వ పాఠశాలలో 2019 ముందు ఇంగ్లీష్ లేదు కాబట్టి కష్టాలు పడైనా కనుక ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలోకి వాళ్ళ పిల్లల్ని పంపించేవాళ్ళు. పంపించే స్తోమత లేని వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలోనే చదివేవాళ్ళు. తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత సో తరగతి వారీగా 2021కి 6, 21, 22, 7, 22, 23, 8, 23, 24, 9, 24, 25 విద్యా సంవత్సరానికి 10వ తరగతిలోకి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చే విధంగా ఒక చట్టం చేశారు. అంటే ఇప్పుడు 24, 25 విద్యా సంవత్సరం అఫీషియల్గా ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చింది. 23, 24 అఫీషియల్గా ఇంగ్లీష్ మీడియంలోకి రాలేదు. అయినా కూడా 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు స్వచ్ఛందంగా వాళ్ళే దాదాపు 90% పైగా ఇంగ్లీష్ మీడియంని చూజ్ చేసుకొని రాశారు. 4 లక్షల మంది ఏమో 23, 24లో ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళు 10వ తరగతి పరీక్షలు రాస్తే 4 లక్షల మంది ఏమో దాదాపు అందులో చాలామంది ఇంగ్లీష్ను ఒక ఆప్షన్గా చూజ్ చేసుకొని మరి పరీక్షలు రాశారు. అందులో 95% పైగా ఉత్తీర్ణత సాధించారు. పోనీ ఇప్పుడు చట్టమైంది 24, 25 ఇంగ్లీష్ మీడియంలోనే బోధించే విధంగా పరీక్షలు రాసే విధంగా. కానీ చంద్రబాబు గారి సర్కార్ దానికి సంబంధించినటువంటి మేధావులు ఇప్పుడే ఎన్వి రమణ గారి దగ్గర నుండి, వెంకయ్య నాయుడు గారి దగ్గర నుండి రకరకాల పెద్ద వాళ్ళందరూ కూడా లేదు తెలుగు నాశనం అయిపోతుంది, తెలుగును కాపాడాలి, తెలుగు అని చెప్పారు. చంద్రబాబు సర్కారు కూడా తెలుగు మీడియంలో పరీక్షలు రాసుకునే అవకాశాన్ని కల్పించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏమైంది? ఓవరాల్గా 6,65,000 మంది విద్యార్థులు ఏపీలో ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు రాయబోతూ ఉంటే అందులో దాదాపు 3,70,000 మంది ప్రభుత్వ పాఠశాలల నుండే 10వ తరగతి పరీక్షలకు హాజరు కాబోతూ ఉంటే మొత్తం రౌండ్ ఫిగర్ 6,70,000లో కేవలం 51,000 మంది మాత్రమే తెలుగు మీడియంలో పరీక్షలు రాస్తామని చెప్పి ఆప్షన్ తీసుకున్నారు. అందులో సగం మంది ప్రభుత్వ పాఠశాల నుంచి, అంతే. అంటే 3,70,000 మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉంటే 25,000 మందికి మించకుండా తెలుగులో రాస్తామన్నారు. అందరూ ఇంగ్లీష్ ఆప్షనే చూజ్ చేసుకున్నారు. ప్రభుత్వం తెలుగులో రాయాలని ప్రయత్నాలు చేసినా, ఒత్తిడి చేసినా, లేదు మేము ఇంగ్లీష్లో రాస్తామని చెప్పి వాళ్ళు ఆప్షన్ చూజ్ చేసుకున్నారు. అంటే ఏంటి? విద్యార్థులకు ఏం కావాలి? ఇంగ్లీష్ కావాలి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే తప్పదు, మరి ఇంగ్లీష్ కావాలి. ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా వాళ్ళు ఇంగ్లీష్లో రాస్తామంటున్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఇంగ్లీష్కి వాళ్ళకు మరింత పరిజ్ఞానం అందించే విధంగా మెరుగులు దిద్దుతారా? లేకపోతే వాళ్ళను బలవంతంగా మీరు తెలుగుకు రావాల్సిందే అంటారా? లేకుంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి ఇంగ్లీష్లో పరీక్షలు రాసే అవకాశమే లేకుండా చేస్తారా? ఏం చేస్తారు ఇప్పుడు? అంటే వాళ్ళకు కోరుకున్నది ఇస్తారా? లేదు ప్రభుత్వం కోరుకున్నదే మీరు ఫాలో అవ్వాలని చెప్పి ఒత్తిడి చేస్తారా? మనది లేదు. చెబితే ఎన్వి రమణ సార్ చెప్పాలి, వెంకయ్య నాయుడు సార్ చెప్పాలి, ఇంకెవరైనా కనుక మేధావులు చెప్పాలి. మనలాంటి సామాన్యులకు అంత కాంప్లికేటెడ్ విషయాలు అయితే తెలియవు. ఇప్పుడు ఏం చేయాలి మరి? తెలుగును కాపాడాలనే దానికి ఎవరికి ఏమీ అబ్జెక్షన్ లేదు, అందరూ కాపాడాలి. ఒకరే ఇద్దరు ఎందుకు? ప్రభుత్వ పాఠశాలలు చదివే వాళ్ళు ఎందుకు? అందరూ కాపాడాలి. దానికి ఏదో పగడ్బందీగా చట్టాలు తీయండి, అదంతా ఎవరు కాదన్నారు. ప్రభుత్వ పాఠశాలలు చదివే పిల్లలు మాత్రమే తెలుగు కాపాడాలని అంటే ఇదేంది? మీనింగ్లెస్, అర్థం పడటం లేదు కదా అన్నది మనం ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తున్నది. అందరూ కాపాడండి, ఒకరే ఎందుకు? వాళ్ళే ఎందుకు? మీ పిల్లలు ఎందుకు కాపాడారు? మీ మనవాళ్ళు ఎందుకు కాపాడారు? దానిపై చట్టం చేయండి. ఇప్పుడు స్టూడెంట్స్ కోరుకుంటున్నారు, వాళ్ళకు కావాల్సిన చదువు వాళ్ళకి ఇవ్వాలి కదా. కాదుకూడదని చెప్పి బలవంతం చెప్తే ఏదో కష్టాలు పడి మళ్ళీ ప్రైవేట్లకు పంపించేసుకుంటారు. ఇంకా అప్పుడు మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలు మూసేసుకుంటూ పోవచ్చు. చాలా మూసేశారు ఇప్పటికీ, ఇంకా అవి కానీ మూసేసుకుంటూ పోవచ్చు.